హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు అయితే నేను ఇంట్లో పప్పు గోంగూర అయితే చేశానండి. ఎలా చేశానో చూపిస్తాను. ఒక అరగంట ముందు అయితే కందిపప్పుని నీట్గా వాష్ చేసుకుని అందులో వాటర్ పోసుకొని అయితే పక్కన పెట్టుకున్నాను. అరగంట అయిన తర్వాత అందులోకి కట్ చేసుకున్న ఆనియన్స్, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొంచెం పసుపు, కొంచెం కారం అయితే వేసి అందులోనే నీట్గా వాష్ చేసుకున్న గోంగూరని అయితే వేసి కొంచెం అయితే ఆయిల్ వేయాలండి. ఆయిల్ వేసి మూత పెట్టి 3 విజిల్స్ అయితే రానివ్వాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని విజిల్ పోయేంత వరకు వెయిట్ చేయాలండి. వెంటనే మూత తీయకూడదు. చూడండి 3 విజిల్స్ వచ్చేసినాయి. మూత అయితే తీసాను. పప్పు అయితే మెత్తగా ఉడికిపోయిందండి. ఇప్పుడు అందులోనే తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. వేసుకొని పప్పు గుత్తి తీసుకొని మెత్తగా అయితే మెతుపుకోవాలండి. పప్పుని చూడండి ఈ విధంగా మొత్తం మెతుపుకోవాలి. కొన్ని వాటర్ అవసరమైతే వాటర్ కూడా పోసుకోవచ్చు. నేనైతే ఏమీ వేయలేదు. పప్పుని మెదిపిన తర్వాత మనం చింతపండుని తీసుకొని గుజ్జు తీసుకొని అందులో యాడ్ చేసుకోవాలండి. అదైతే పుల్ల గోంగూర కాదు, మంచి గోంగూర, అందుకే నేను చింతపండుని యాడ్ చేశాను. పుల్ల గోంగూర అయితే అవసరం లేదు. తర్వాత అయితే ఒక పాన్ తీసుకొని పాన్లో నెయ్యి అయితే వేసుకున్నానండి. ఆ నెయ్యి హీట్ అయిన తర్వాత అందులో వెల్లుల్లి రేఖలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అయితే వేసి ఫ్రై చేసుకొని లాస్ట్లో అయితే కరివేపాకు అయితే వేసుకొని అది కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత మనం మెతిపి పక్కన పెట్టుకున్నాం కదండి పప్పు, ఆ పప్పులో అయితే ఇది వేసేసి మంచిగా కలుపుకోవాలండి. అంతేనండి, టేస్టీ గోంగూర పప్పు అయితే రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది. నెయ్యి ఇష్టం లేని వాళ్ళైతే నూనె వేసుకొని పోపు వేసుకోండి, చాలా బాగుంటుంది. అది కూడా మా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.